వైఎస్ జయంతి జరిగింది గదా! ఎలా చూస్తున్నారు మీరు? ఏం జయంతి జరిగింది వైఎస్ జయంతి? షర్మిల గారొచ్చారు. రేవంత్ రెడ్డి గారు విజయవాడ వచ్చారు గదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు షర్మిల గారిని ఎవరు నమ్ముతారు? నేను కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా. షర్మిల గారొచ్చి దాదాపు 7 నెల్లో, 8 నెలలు అయింది. ఆమె ఒక కార్యకర్తను పలకరించిందా? ఎవరినన్నా పలకరించిందా? పలకరించి ఆమె ఏమన్నా ప్రచారం చేసిందా? పోయి ఆ పులివెందులు కడపలో చేసుకుంది. ఆ! నిన్న మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి పెట్టింది. ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలంగాణ వాళ్ళు రేవంత్ రెడ్డి గారను వాళ్ళ మంత్రులు వస్తే సరిపోయిద్దా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు లేరా? ఆ ప్రజలకి చెప్పొద్దా? జయంతికి పలానా తావులో పెడుతున్నాం చెప్పాలా? చెప్పొద్దా? మరి చెప్పలా, ఎవరికి చెప్పలా. ఇకేదో డబ్బుందని 2 పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే సరిపోయిద్దా? ఆమె ఏం అభివృద్ధి చేసిద్దని ఆమె మరి మన తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆడ నుంచి ఈడకొచ్చింది. మా మా కాంగ్రెస్ వాళ్ళేమో ఆమె ఏదో పగలు తీసిద్దని ఆమెకి అధ్యక్ష పదవి ఇచ్చారు, పిసిసి పదవి ఇచ్చారు. ఇస్తే ఏం చేసింది? ఎలక్షన్లకి అసలు ఏమి సుయి సయి లేకుండా ఆమె ఇష్టానుసారంగా సీట్లు పంచింది, సీట్లు ఇచ్చిపోయింది. మరి మీ తెలంగాణ సీఎం వచ్చాడు గదా! ఎలా అనిపిస్తుంది? తెలంగాణ సీఎం వచ్చి ఏం చెబుతాడు? మీటింగ్ చెప్పాడు. మీటింగ్ చెప్పి షర్మిల గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. ఆమె ఏం చేసింది? పాదయాత్ర ఏమని చేసింది? వాళ్ళ అన్న ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి పాదయాత్ర చేసింది. వాళ్ళ అన్నను ముఖ్యమంత్రి చేసిన తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరి దాని గురించి ఏమైనా మాట్లాడుతుందా? వచ్చింది 10 మీటింగ్లు ఏం పెట్టింది. ఒక మీటింగ్లోనైనా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అందా? మరి రాహుల్ గాంధీ గారు అన్నారుగా. మరి ఎందుకల్లా వాళ్ళ అన్న అమరావతి పేరు ఎత్తడానికి వాళ్ళ అన్న ఇష్టపడలేదు, ఎత్తలేదు, ఇప్పటికీ ఎత్తట్లేదు. మరి ఏమైనా ఎత్తాలిగా, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని. మరి ఆ పిలిపేమని ఇచ్చిందా? ఇవ్వలా. మరి ఏమేం చేసిందని? రాజశేఖర రెడ్డి గారి కూతురు నేను ఒక్కదాన్నే అని చెప్తుంది గదా! సరే, ఆమె ఒక్కరితో రెండో వాళ్ళ కుటుంబంలో మనకు అనవసరం. ఇక్కడ ఆమె పిసిసి అధ్యక్షురాలు అయితే కాంగ్రెస్ కార్యకర్తల మొత్తానికి ఆమె అధ్యక్షురాలే కదా. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేస్తారు. రాజధానిలో నేను దిమ్మెగట్టి 15,000 20,000 ఖర్చు పెట్టి దిమ్మెను ఓపెనింగ్ చేయడానికి వాళ్ళ దిక్కు లేదు. సంవత్సరంన్నర నుంచి. మరి పద్మశ్రీ గారికి చెప్పాను, గిడుగు రుద్రరాజు గారికి చెప్పాను, ధనేగురు మురళి గారికి చెప్పాను. మరి మా జిల్లా డిసిసి అధ్యక్షుడు లింగిశెట్టి ఈశ్వరరావు గారికి చెప్పాను. మరి ఎవరైనా దాన్ని చేశారా ఇంతవరకు? అసలు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే లెక్క ఉందా? కార్యకర్త లేకుండా వీళ్ళు పార్టీని బలోపేతం చేసిద్దేమా? కార్యకర్తలు కలుపుకుంటేనే ఎవరైనా బలోపేతం అయ్యేది పార్టీ. లేకపోతే నాయకులు రేవంత్ రెడ్డి అన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దా? కార్యకర్తలు లేకుండా. కార్యకర్తలకు మమేకమయ్యి కార్యకర్తలను కలుపుకొని చేస్తే అయ్యిద్ది. నీకు ఒక మండల పార్టీ లేదు, ఒక జిల్లా పార్టీ లేదు, ఎవరు లేదు. మీ ఇష్టానుసారం చేసుకుంటా బాత. ఇది ఒక వ్యాపారం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరైతే అసమ్మతిగా ఉన్నారో వచ్చి కాంగ్రెస్లో కలవటం, ఏదో పదవి తీసుకోవటం, ఏదో ఒకటి చేయటం, పార్టీని తిక్కిరి పిక్కిరి చేయటం, పార్టీని సర్వనాశనం చేయటం కాంగ్రెస్ పార్టీని. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏనాడైనా కార్యకర్తలు ఉన్నారు. ఈ నాయకుల మూలానే కార్యకర్తలు మనుగడ సాగించలేకపోతున్నారు. నమ్మట్లా ఎవరు. ఎట్ నమ్ముతాం? మరి వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ లోకి వస్తున్నారు కదా. రమ్మను వాళ్ళు వస్తారు. వస్తే పార్టీ బలోపేతం అయింది. ఎవరు వచ్చారు ఇప్పటికి కాంగ్రెస్ లోకి? మేము వస్తామని అడుగుతుంటే వాళ్ళు చేర్చుకోవట్లేదంట. చేర్చుకోవట్లేదని నమ్మలేకనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో రేపు షర్మిల గారు అదే చేసిద్దేనే. ఇప్పుడు షర్మిల గారు ఏంది షోకాజ్ నోటీసులు ఇస్తుంది అందరికి. ఆమెను ఎవరైతే విమర్శిస్తారో, ఆమెను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు మొత్తం షోకాజ్ నోటీసు వాళ్ళ అన్నలాగా చేస్తుంది. ఆమె కూడా ఏందది? ఏకపక్ష నిర్ణయమా? కమిటీ లేదా? ప్రజలు ఎవరు వాళ్ళు? ఎవరు డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు వంత మారుతారు. మా కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం కాపాడిన కారణం ఈ 10 సంవత్సరాల నుంచి సరైన నాయకత్వం లేకపోవటమే. అవకాశం ఉందంటే ఇప్పుడు చేసింది ఏంది? మొన్న టికెట్ల విషయంలో అంతా ఇదేనో మరి వాళ్ళకి సామాగ్రి ఇవ్వడం కానీ దేనికైనా కానీ. ఇప్పుడు మా తాటికొండ నియోజకవర్గం ఉంది. మా నియోజకవర్గంలో ఏమి ఇవ్వలేదు ఆయనకి. ఆయన సీట్ ఇచ్చారు. ఆయనకి మరి జెండాలు కానీ ఏమి సమకూర్చలేదు. ఏం చేస్తారు ప్రచారం? మాకు 5,000 ఓటింగ్ పడుద్ది అనుకున్నాం మేము. మరి 5,000 ఓటింగ్ 2,000 ఓటింగ్ వచ్చారు. 2,200 వచ్చేకి చచ్చి బతికైంది. మరి రేపు వచ్చేదానికి ఇంకేం చేయగలుగుతాం మేము?
ఇప్పుడు నేనున్నానయ్యా 79 నుంచి నేను కాంగ్రెసే. రాజశేఖర రెడ్డి గారి ఆ, ఉన్నప్పుడు కానీ నేను కాంగ్రెస్లోనే ఉండా. మరి ఎన్టీ రామారావు గారు 94లో పెట్టినప్పుడు మా మా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా సీట్లు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో. మరి ఆయా నేను ఇక్కడ ఎంపీటీసీగా గెలిచాను నేను తుళ్ళూరు మండలానికి. నన్ను కూడా కలుపుకోవట్లేదు వీళ్ళు. నా బొడ్డాన్ని కూడా కలుపుకోవట్లా. వాడిదేముంది వీడిదేముంది అనుకుంటున్నారు. అంతే నాదేముందంటే ఇంకోటిదేముంది. ఎవరు జనం ఉండాలిగా. 10 మందిని మీ ఇష్టానుసారం మీరు చేసి ఎవరిని కలుపుకోకుండా ఎవరికి మమేం అవ్వకుండా ఆ, జిల్లా ప్రెసిడెంట్లు అంతే చేస్తున్నారు, అందరూ అంతే చేస్తున్నారు. రేపంటూ జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేసి అపోజిషన్ గా మళ్ళీ శర్మన్ గారిని నిలబెట్టి గెలిపించుకుంటాను రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? మేము అనుకుంటాం గెలవాలి షర్మిల గారని. మరి అక్కడ జనం ఓట్లు వేయొద్దు. మరి మొన్నేశారా ఇప్పుడే శర్మన్ గారు అది ఏమి చేయలేదు అంటున్నారు. మరి ఎలా గెలిపించుకుంటారు మీరు? ఎలా ఏం చేస్తాం మరి? ఏ చెట్టు లేని కాడ ఆంధ్ర చెట్టు ఎవరు ఒకసారి మరి ఇక ఆమె దిక్కు అనుకుంటున్నాము. మరి రాహుల్ గాంధీ గారు దీనికి ఇదంతా రాహుల్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే నాయకుడు లేడు. ఏమో ఎదురు మాట్లాడే నాయకుడు లేరు. ఎవరైనా ఎదురు మాట్లాడితేనే షోకాజ్ నోటీసులు ఇస్తుంది. మరి ఏమితో ఎట్టబడతాం మేము? ఇప్పుడు అన్న కోసం ఇన్ని రోజులు పోరాడింది కాబట్టి అన్న మేము మేము ప్రత్యామ్నాయంగా మేము ఓటేయకుండా ఉంటాం కానీ చంద్రబాబు నాయుడుకి కానీ వీళ్ళకి ఏ పార్టీకి మేము ఓటేయం. వేస్తే కాంగ్రెస్కి వేస్తాం, లేకపోతే ఇంట్లో పనుకుంటాం. మాకు సరైన నాయకత్వం లేనప్పుడు. మరి నేను 2 సార్లు ఎంపీటీసీగా తెలుగుదేశం అధికారంలో ఉండగానే గెలిచాం. మేము అంత పోరాటం చేస్తే గెలిచాం 2-3 రోజుల మీద. అది కూడా అర్థం చేసుకోకపోతే అట్ట ఈ నాయకులు. మేము ధనియాకుల మురళీమోహన్కి ఎన్నిసార్లు చెప్పాను నేను. సరే ఇక్కడ విషయం అయితే వాస్తవం. ఆయన ఎమ్మెల్యేగా వదిలేసి అసెంబ్లీ రాకుండా ఎమ్మెల్యే వదిలేసి ఎంపీగా పోటీ చేద్దామని ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ పోటీ చేస్తే మీ పార్టీ తరఫున శర్మన్ గారిని గెలిపించుకుంటారు లేదా? అది ఆమె అలా వాళ్ళ కుటుంబ విషయమే కాదే. ఇప్పుడు షర్మిల గారు పాదయాత్ర చేసి ఏం చేసిందామా? వాళ్ళ అన్నను గెలిపించింది. తర్వాత ఏం చెప్తుంది? రాజధానిలో ఏమి లేదు, అంత గ్రాఫిక్స్ అని చెప్పింది వాళ్ళ అన్న ఎలక్షన్ ముంగల. రాజధాని ఏం కట్టలేదు చంద్రబాబు నాయుడు. పాత విషయం ఇప్పుడు ఒకవేళ పోటీ చేస్తే మీరు గెలిపించుకుంటారా? మేము గెలిపించుకున్నాం. మా ఓట్లు ఆడ ఉన్నాయా కడపలో. వాళ్ళ స్వగ్రామాలు అయ్యి సొంత జిల్లా. మొన్న వేసి ఓడిపోయింది. మళ్ళీ వేసి వాళ్ళ అన్న మీద గెలవమను. ఆయన ఎందుకు ఎంపీగా వెళ్దాం అనుకుంటున్నారు? ఆయన కేసుల గురించి ఆయన అక్కడ కూర్చుంటే ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి కూర్చున్నాడు ఆయన. అసలు ఆయన జోలి మాకెందుకు? జగన్మోహన్ రెడ్డి జోలి మాకెందుకు? ఈ షర్మిల గారు ఏం చేస్తుంది అనేది మాకు కావాలా. నేను ఆడ మీటింగ్ పెడితే పట్టుమని 10 మంది లేరు. మరి ఎవరు తెలియకుండా వచ్చి నేను పిసిసి అధ్యక్షురాలని రేవంత్ రెడ్డిని వాళ్ళని మంత్రులు తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే ఇక్కడ కార్యకర్తలకి ఇసుగు పుట్టదా?